ఇలాంటివన్నీ లక్షణాలు మనం ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్. ఇంకా మూడోది ఏంటంటే ఈ లాలాజలపు గ్రహాలు అంటే సలైవరీ గ్లాండ్స్ లో ఉన్న సలైవా బాగా తగ్గిపోతుంది కొంతమందికి, అంటే సెకండ్ థర్డ్ స్టేజ్ లో. మనకి డయాబెటీస్ లో కూడా మనకి 2 టైప్స్ అంటామండి, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ లేదంటే జూవెనైల్ డయాబెటీస్. అంటే చిన్నపిల్లలకి ఇలాంటి డయాబెటీస్ అంటే తక్కువ ఏజ్ లో మనకి డయాబెటీస్ కనిపిస్తుంది, అలాంటి దాన్ని మనం టైప్ 1 అంటాం. అలాంటి కేసెస్ లో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే నార్మల్ గా అంటే ఒక ఏజ్ తర్వాత వచ్చేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 2 అని అంటాం. ఇలాంటి కేసెస్ లో మనకి చిగుల వ్యాధి, దంతాల వ్యాధి కనిపిస్తుంటాయి. కానీ ఈ సలైవరీ గ్లాండ్స్ లేదంటే ఈ లాలాజలం తగ్గిపోవటం, బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అనేది జూవెనైల్ డయాబెటీస్ ఒక స్టేజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఇలాంటి తీవ్రత ఉండడం వల్ల మనకి దంతాలు, కొంతమందికి దంతాలన్నీ ఊడిపోవటం, ఇలాంటి కేసెస్ లో మనం సర్జరీ చేయాలని అనుకోవడం, మనకి ఆ డయాబెటీస్ లేదంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి తీసుకొచ్చి దాని తర్వాత సర్జరీ చేయటం. ఇలాంటి కేసెస్ లో మనం ఇంప్లాంట్ పెట్టాలని కూడా శాశ్వతంగా పర్మనెంట్ ఇంప్లాంట్స్ పెట్టడానికి వీలు కాదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే దాని పనితీరు దెబ్బతింటుంది. కాసేపు ఎక్కువగా టీవీని చూస్తేనే కళ్ళు నొప్పి పెట్టడం, కాస్త పెద్ద శబ్దాలు వింటేనే చెవులు నొప్పి పెట్టడం మనందరం గమనిస్తుంటాం. అలాగే తినే తిండి హద్దు దాటితే అప్పుడు క్లోమగ్రంథి కూడా తన శక్తికి మించి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే క్లోమగ్రంథి పనితీరు దెబ్బతిని క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇక క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడతాయి. సాధారణంగా ఒకసారి మధుమేహం బారిన పడితే ఇక జీవితాంతం దానితో సహవాసం చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు దంత సమస్యలు రాకుండా ఉండటానికి తినే ఆహారం, అలవాట్లు, వ్యాయామం విషయాల్లో ప్రధానంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్. మొట్టమొదటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే షుగర్ లెవెల్స్ లేదంటే డయాబెటీస్ ని మందుల ద్వారా లేదంటే ఎక్సర్సైజ్ ద్వారా, డయట్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం. ఒకసారి డయాబెటీస్ కంట్రోల్లో వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవడం. అంటే నోట్లో ఉన్న మనకి పాచి లేదంటే క్యావిటీస్ అనుకోండి, పిప్పి పళ్ళు అనుకోండి, వాటిని క్లీన్ చేసుకోవడం, ఫిల్లింగ్స్ చేసుకోవడం. ఇలాంటివి ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి దంత వైద్యం సంప్రదించినట్టయితే క్లీనింగ్, ఫిల్లింగ్స్ మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటికి చికిత్స చేసేందుకు వీలుంటుంది. అలాగే నోటి పరిశుభ్రత మెయింటైన్ చేయడం, అంటే బ్రషింగ్, ఫ్లాసింగ్, పంటి మధ్యలో ఏమైనా ఇరుక్కుని ఉన్నట్టయితే ఫ్లాసింగ్ చేయించుకోవడం. ఇలాంటి కేసెస్ లో మనకి ఎక్కువగా ఏంటంటే ఇంప్లాంట్స్, పర్మనెంట్ ఇంప్లాంట్స్ పెట్టలేము కాబట్టి ఇలాంటి కేసెస్ లో మినీ ఇంప్లాంట్స్ లేదంటే ట్రాన్సిషనల్ ఇంప్లాంట్స్ అని పెట్టేసి వీళ్ళకి చికిత్స చేసేందుకు వీలుంటుంది. మధుమేహం దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దాని ప్రభావం దంతాలు, చిగుళ్లపై కూడా పడుతుంది. అందుకే మధుమేహం ఉందని తెలిస్తే కేవలం దానిని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా మాత్రమే దంతాల సమస్యలు రాకుండా చూసుకునే వీలుంటుంది. అందుకు ఆహారంపై నియంత్రణ సాధించాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి.